సమస్తము చేయగలను. నేను సమస్తం. చూడండి, మనం ఏమన్నా చేయాలంటే మనకు ఆ ఒక సమర్థం ఉండాలి, మనకాడ ఒక కెపాసిటీ ఉండాలి. నిజంగా మనం ఏమంటామంటే, దేవా నేను బలహీనుని కనుక నన్ను బలపరచు. ఇక్కడ మనల్ని బలపరిచే వాళ్ళు ఎవరంటండి? ఎవరు? యేసు. దేవుడు ఇక్కడ లేఖనాలలో ఎంత చక్కగా, మరొకసారి చదవండి అమ్మా. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును నేను సమస్తం అంటే ఏంటండి? సమస్తం అంటే అన్ని నేను ఫలాన్ని ఉరకగలను, లేకపోతే మాట్లాడగలను, బోధించగలను, కార్యాలు చేయగలను, అద్భుతాలు చేయగలను, సమస్తము. అయితే మనల్ని ఆ సమస్తము చేయగలిగే సమర్థునిగా మార్చేది ఎవరంటే యేసు దగ్గర ఉన్నట్లయితే, సిలువ మనలో ఉన్నట్లయితే ఆ ఒక విలువ అనేది ఉంటుంది. ప్రియమైన సోదర, ఎలా ఉంటున్నది మన ఒక ఆత్మీయ జీవితం? ఎలా ఉంటున్నది? మనం ఎప్పటికీ బలహీనులమని ఎప్పటికీ అనుకోకూడదండి. బలహీనులను బలపరిచేదానికి యేసయ్య ఈ యొక్క లోకానికి వచ్చి ఉంటున్నాడు. మనం నమ్ముతాంటున్నామా? ఇన్ని రోజులు ప్రతి సాయంకాలము యథావిధిగా మనము నిష్టగా ఈ యొక్క శిల్వ ధ్యానం చేస్తా ఉంటున్నాము. నిజంగా ఆ ఒక దేవుడు నన్ను బలపరుస్తాడు. వచ్చేటప్పుడు మాత్రం బలహీనంగా వస్తాం కదా.